హాయ్ అండి, వెల్కమ్ టు అశ్విని క్రియేషన్స్. టేప్తో పని లేకుండా బ్లౌజ్ కటింగ్ విధానం చూద్దాం. ఓన్లీ కొలత బ్లౌజ్తో. ముందుగా స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చుకోవాలి. తర్వాత షోల్డర్ పాయింట్ నడుము నుంచి షోల్డర్ పట్టుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్తో టిక్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ హాఫ్ ఇంచ్ పైకి డాట్ పెట్టుకొని తర్వాత ఫుల్ షోల్డరు అటు ఇటు కరెక్ట్గా చూసుకొని హాఫ్ ఇంచు ఎక్స్ట్రా టిక్ చేసుకోవాలి. తర్వాత చంక రౌండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లాగే ఈజీ మెథడ్ ఇది. ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటే దాంతో నీట్గా రౌండ్ గీసుకోండి, లేదంటే నార్మల్గా అయినా గీసుకోవచ్చు. అటు చంక రౌండ్ ఇటు నెక్ రౌండ్ తిప్పేసుకొని స్మూత్గా మెల్లగా కరువు తిప్పేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్ నీట్గా అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండే విధంగా పరుచుకోవాలి. క్లాత్ని, బ్యాక్ నెక్ క్లాత్ని దాని చుట్టూ గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడానికి బ్లౌజ్ పీస్తో గల్లా ముందర ఉంటుంది కదా, దాని దగ్గర కొలుచుకొని కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఒక 2 ఇంచ్ రౌండ్ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడనే మనకు బ్లౌజ్ రౌండ్ కుదిరేది. కటింగ్ నీట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన ఖర్చు ఉంటుంది కదా, ముందు భాగం, దాని నుండి కింద డాట్ ఉంటుంది కదా, దీన్ని సమానంగా పట్టుకొని లాగద్దు, స్ట్రైట్గా పెట్టుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత 1.5 లేదా 1 ఇంచ్ గ్యాప్తో పైనుండి క్రాస్ పట్టి దగ్గర పట్టుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. కరువు తిప్పేసుకోవాలి. ఫస్ట్ పెట్టిన డాట్కి ఇప్పుడు డాట్కి కరువు తిప్పేసుకొని ఒక లైన్ ఇచ్చుకొని కటింగ్ చేసేసుకోవాలి. అంతే, రౌండ్ నెక్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ రౌండ్ క్రాస్ అయిపోయింది. షేప్ బెల్ట్ దగ్గర 1కి 2 సార్లు చూసుకొని కొలత పెట్టుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర కటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో దానిలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈజీగా తొందరగా గుర్తుంటుంది ఇట్లా బ్లౌజ్ కటింగ్. హ్యాండ్ ఎంత ఉందో అంతే, ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ఏ టిక్ మార్క్ చేసుకున్న హాఫ్ ఇంచ్ వదిలేసుకొని చేసుకోవాలి. నాకు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ముందు పెట్టుకున్న డాట్ నుంచి వెనుక నెక్స్ట్ డాట్కి గీసుకొని హ్యాండ్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పరుచుకొని కటింగ్ చేసేసుకోవడం. ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత బ్యాక్ నెక్, తర్వాత ఫ్రంట్ నెక్. అంతేనండి, ఇంత ఈజీ బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
చూడండి, ఒకసారి ట్రై చేయండి. Thank you for watching. Like and share. Subscribe.